నమస్కారం అందరికీ జై శ్రీ గణేశ జై భవాని ఫ్రెండ్స్ నేను ఓల్డ్ మలక్పేట్కి వచ్చిన మన కట్టమైసమ్మ టెంపుల్ లొకేషన్ వచ్చేసి పద్మానగర్ ఓల్డ్ మలక్పేట్ సో ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నారు ప్రతిరోజు అలంకరిస్తారంట సో ఓవర్ అలంకరిస్తారు పూజలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి నవరాత్రులు ఎప్పటి నుంచి చేస్తారు సో టెంపుల్ ఎప్పుడు కట్టారు అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే భయ్య మనకి ఇస్తాడు అండ్ మీ అందరికీ రూట్ కూడా చూపిస్తా రూట్ చూపించే ముందు ఒక్కసారి ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు ఆ విగ్రహం కూడా చూసుకుందాం ఒకసారి సో ధూల్పేట నుంచి అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కళాకార్ మన గణేష్ సింగ్ కళాకార్ జిఎస్కే ఆర్ట్స్ నుంచి అయితే తీసుకొచ్చారు అందరు తెలుసు జిఎస్కే ఆర్ట్స్ చాలా ఫేమస్ మన వికాస్ బాయ్ విశాల్ బాయ్ అండ్ ఇషాన్ బాయ్ సో అమ్మవారు చాలా చిన్నగా ఉన్నారు బట్ చాలా బ్యూటిఫుల్ మండపం కూడా బాగున్నది ఇక్కడ వచ్చేసి మనకు కలశాలు సో నెక్స్ట్ వచ్చేసి నేను మీ అందరికీ రూట్ చూపిస్తాను తర్వాత భయ వాళ్ళతో అయితే మాట్లాడతాను థ్యాంక్ యూ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేశ జై భవాని ఫ్రెండ్స్ మన శ్రీ కట్టమైసమ్మ దేవాలయం పద్మనగర్ ఓల్డ్ మలక్పేట్కి వెళ్ళే దారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకు మెట్రో స్టేషన్ అనమాట సో చాదర్ఘాట్ నుంచి వచ్చే రోడ్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మనకైతే రైల్వే ట్రాక్ సో రైల్వే ట్రాక్ దాటగానే పిల్లర్ నెంబర్ A1414కి లెఫ్ట్ సైడ్లో వీళ్ళ టెంపుల్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అండ్ మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక 250 మీటర్స్ లోపలికి వెళ్ళాలి సో నవరాత్రులు అయితే చాలా గ్రాండ్గా చేస్తారు లైటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు గత 13 ఇయర్స్ నుంచి అయితే గ్రాండ్గా ఇక్కడ అమ్మవారి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తున్నారు సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అన్న వాళ్ళతో మాట్లాడదాం అండ్ ఇంకా మీకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి అండ్ లోపల 18 శక్తిపీఠాలు కూడా మంచి పోస్టర్స్ అయితే పెట్టారనమాట సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ 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 కట్టమైసమ్మ దేవాలయం సో ముందు ఎట్లుండే టెంపుల్ ఇప్పుడు ఎట్లున్నది ఒకప్పుడు పాత గుడి అన్నమాట సో 2020లో వర్షాలు వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది చూసుకోవచ్చు ఇక్కడ అండ్ అమ్మవారి విగ్రహం కూడా ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ మునిగిపోయింది సో తర్వాత భూమి పూజ చేసారు ఇదంతా భయ వాళ్ళు చెప్తారు బట్ నేను పోస్టర్లో చెప్తున్నాను సో ఇక్కడైతే మనకైతే భూమి పూజ చేసారు అండ్ హైట్ పెంచారు అనమాట గోపురం కూడా మంచిగా వస్తుంది ఇంతకుముందు ఇక్కడ అన్నదానం కూడా ఉండే ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఇది ఎంట్రన్స్ సో లోపలికి ఎంటర్ కాగానే యాక్చువల్గా 18 శక్తిపీఠాలు ఎట్లొచ్చినాయి అది మన పిల్లలకు తెలవాలి సో ఇక్కడ సతీదేవి శక్తిపీఠ స్టోరీ మొత్తం ఉంది తప్పకుండా మీరైతే రావాలి ఈ రోజుకి 4 రోజులు అయిపోయింది 5వ రోజు స్టార్ట్ అవుతున్నది అండ్ 18 అమ్మవారి శక్తిపీఠాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు గాడెస్ శంకరీదేవి సో అన్న వచ్చేసి ఆర్గనైజర్ అనమాట అన్న నమస్తే జై శ్రీరామ్ అన్న మీ పేరన్నా నా పేరు లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ భాయ్ నమస్తే రామ్ రామ్ సార్ జయశ్యామన్న సో చూసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్కడ పోయినా కానీ పెద్ద మండపం ఉంటుంది లైటింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి బట్ భయ వాళ్ళు ఏంటంటే 18 శక్తిపీఠాలు ఏందనేది ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు అనమాట ప్రతి ఒక్క శక్తిపీఠం ఇక్కడ సో ఫొటోస్ అయితే పెట్టారు ఇంతకుముందు భజన్ ప్రోగ్రామ్ కూడా ఉండే నేను లాస్ట్కి వచ్చిన ఆరతి ప్రోగ్రామ్ కవర్ చేసాను సో అది కూడా ఈ వీడియోలో లాస్ట్కి వస్తుంది అనమాట అండ్ చాలామంది భక్తులు కూడా ఉన్నారు సో ఓల్డ్ మలక్పేటలో ఉన్నాం మనం మన పద్మానగర్ అందరూ ఒకసారి జబల దుర్గా మాతాకి జబల భవానీ మాతాకి సో ఫుల్ ఎనర్జీ ఉన్నది అండ్ టైం కూడా నైట్ 12 అయిపోయింది వాళ్ళ బర్త్డే అనుకుంటే ఈరోజు వాళ్ళది లేదా ఓకే సో అందరిది బర్త్డే అందరికి హ్యాపీ బర్త్డే చెప్తాను అడ్వాన్స్ యా ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం చూసుకోవచ్చు సో చాలా బ్యూటిఫుల్ అండ్ అసలు అమ్మవారి విగ్రహం ఎప్పుడు ఇక్కడ ప్రతిష్ట చేసారు అసలు టెంపుల్ ఎప్పుడు కట్టారు అవన్నీ మన అన్న చెప్తాడు సో ఇక్కడ మనకైతే శరవాలి మాత సో అమ్మవారి విగ్రహం వచ్చేసి సుమారు ఒక 4 ఫీట్ హైట్ ఉంటుంది వెనకాల టైగర్ అండ్ మంచిగా అయితే అలంకరించారు చిన్న మండపం అండ్ బ్యూటిఫుల్ మండపం నెక్స్ట్ వచ్చేసి భయ వాళ్ళతో మాట్లాడుతాను ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అన్న అందరికి నమస్తే నమస్తే అన్న రామ్ 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 అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు బాగున్నారా అన్న సూపర్ అన్న మీ ఫేస్ చూస్తే అర్థమైంది అందరు చాలా హ్యాపీగా ఉన్నారు సో చూస్తే 4 రోజులు అయిపోయింది నవరాత్రి ఇంకో ఓన్లీ 5 రోజులే ఉన్నది
అండ్ యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ ఎనర్జెటిక్, అందరూ మొత్తం చెమట వచ్చేసింది. మంచి భజన్ ప్రోగ్రామ్ ఉండే. లాస్ట్ ఆరతి అయితే నేను అటెండ్ అయినా. సో అన్న మీ పేరన్నా? నా పేరు లక్ష్మణ్ అన్న. లక్ష్మణ్. మళ్ళీ అడుగుతున్నా, ఏమనుకోవద్దు. ఇంతకుముందు కూడా అన్న పేరు చెప్పిండు. నా పేరు రామకృష్ణ, అన్న పేరు లక్ష్మణ్. సో రామ్ లక్ష్మణ్. సూపర్ సూపర్ అన్న. అన్న మీరు చెప్పాలి మన దేవాలయం పేరు, మనం ఎక్కడున్నాము, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ నవరాత్రులు. ఆల్రెడీ నేనైతే మన భక్తులకు రూట్ అయితే చూపించేసిన. సో మీరు చెప్పండి అన్న. అమ్మవారి విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్న. సో చెప్పాలమ్మా దేవాలయం పేరు. శ్రీ కట్టమైసమ్మ దేవాలయం, మలక్పేట్ పద్మానగర్. ఓకే. రైల్వే స్టేషన్, మలక్పేట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. మెట్రో పిల్లర్ 1414. ఓకే. ఇక్కడ లోపల పద్మానగర్ లోపల. ఎస్, మొత్తం రూట్ అయితే చూపించాను. అమ్మవారి విగ్రహం ఎప్పుడు ప్రతిష్ట చేశారు, అసలు ఏంది, అసలు టెంపుల్ స్టోరీ మీరు చెప్పాలి. ఆల్రెడీ నేను ఫోటోలలో చూసిన విగ్రహం మొత్తం వర్షం పడితే మునిగిపోయింది. సో ఎవరికి వచ్చింది ఆలోచన ఇట్లా మళ్ళీ మనం టెంపుల్ కట్టాలి, హైట్ లేపాలి, మరి ఎట్లా ఫండింగ్ ఏమైనా వచ్చిందా, సో ఎవరైనా సహాయం చేసిరా, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీరు చెప్పాలన్నా? 2020 బిఫోర్ ఎప్పుడు వర్షం వచ్చినా కానీ, ఇంకా నార్మల్ వర్షం వచ్చినా అమ్మవారి గర్భాలయం మునిగిపోతుండే. ఓకే. గర్భాలయంలో అలా చెప్పులు అవి అన్నాంటివి కూడా రావడం, ఎందుకంటే మూసి నుంచి రావడం అవన్నీ ఉంటుండే. అలాంటి నాకు వచ్చేసి ముందు నుంచి కోరిక ఉండే. ఓకే. అంటే నాకు పిల్లలు పుడితే ఇట్లా బర్త్డే చేయకుండా అలాంటి డబ్బులు వచ్చేసి టెంపుల్ పెట్టాలని ఒక కోరిక. గ్రేట్ గ్రేట్ అన్న, గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్. చాలా మందికి ఎట్లుంటుందంటే మొత్తం ఇట్లా షో ఆఫ్ చేసుకోవాలి, మొత్తం పెద్ద డీజే పెట్టాలి, అందరిని పిలవాలి, తాగుపియాలి, తినిపియాలి అనేసి అందరూ కోరుకుంటారు. ఫస్ట్ బర్త్డే, అసలు ఆ ఫస్ట్ బర్త్డే పిల్లలు ఏం తెలియదు, వాళ్ళు బాగా ఏడుస్తుంటారు, కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేసి తిని వెళ్ళిపోతారు. బట్ మీరు చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అన్న. ఇప్పటివరకు ఎక్కడ కూడా వినలే. మామూలుగా అయితే ప్రతి ఒక్క టీం దగ్గరికి పోతే ఏదో ఒక కొత్త యూనిక్ పాయింట్ అనేది దొరుకుతుంది. బట్ పిల్లలు కొడితే ఫస్ట్ బర్త్డేకి మీరు టెంపుల్కి ఖర్చు పెడతాను, అదొకటి గ్రేట్. లక్షలు పెట్టినా వన్ డే కోసం, ఫుడ్ పెట్టినా ఏం పెట్టినా వన్ డే కోసం, నెక్స్ట్ డే ఏముండదు. అవును. మళ్ళీ వెతుకుతే కానీ ఫొటోస్. ఎగ్జాక్ట్. అలాంటిది వచ్చేసి మనం టెంపుల్ పెడితే ఇది ఎల్లకాలం ఉండేది. అవునన్న. ఇంకోటి సెకండ్ బర్త్డే టైంలో కూడా వచ్చేసి నా బర్త్డే కూడా చిన్నగా చేసుకుంటా. సో ఫస్ట్ బర్త్డేకి ఏం చేస్తారన్నా? నా ఒక 3 to 4 lakhs పెట్టుకున్నాను. అమౌంట్ వచ్చేసి భూమి పూజ నా డబ్బులతో నేను చేశాను. ఫోటో చూసినాను నేను, మొత్తం కిందికి దొవ్వి. ఓకే. భూమి పూజ చేసాము. సో 2020లో మనకు ఎప్పుడైతే గుడి మళ్ళీ మునిగిపోతే మీకు ఆ రోజు థాట్ వచ్చిందా? అంతకు ముందు నుంచి ఉండే టెంపుల్. అంటే నాకు 33లో మ్యారేజ్ అయింది. ఓకే. అంత బిఫోర్ అయినా ప్లాన్ ఉండే. ఓకే. వచ్చేసి ఎప్పుడైనా నేను చేసుకుంటే ఇట్లా ఓకే ఇలా చేద్దామని, కానీ మా పాప 7 years తర్వాత వచ్చింది. ఓకే. అంటే నాకు అంత లాంగ్ టైం, అంటే డబ్బులు జమ చేసుకునే టైం ఇచ్చింది అనుకుంటా. ఓకే 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 అన్న, దేనికన్నా టైం రావాలన్నా. ఓకే. సో మాతారాణి కొంచెం అంటే ఇప్పుడు మీ బిడ్డ కూడా మాతారాణి రూపం అనమాట. ఉందన్న. ఓకే ఓకే. హాయ్ నమస్తే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? సో 2020యా అన్న? ఈమెనా? 2020లో ఒకటేనా? సేమ్ మా బిడ్డ ఏజ్ అనమాట. ఏం పేరు? చైత్ర. ఓకే. సో 2020లో మీరు భూమి పూజ చేశారన్న. నెక్స్ట్ ఇంకేమేమైనా, ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా అయింది? నేను ముందు స్టెప్ అయితే వేసాను. దాని తర్వాత ఇక్కడ హిందూ స్వరాజ్ సమితి అని మలక్పేటలో ఉంది. ఓకే. నేను ఒక హిందువైన కార్యకర్తని. హిందూ నుంచి కొంతమంది, ఇంకా మా బస్తీ కమిటీ మెంబర్స్ కొంతమంది, అందరం కలిసి కొద్దిగా చేస్తున్నాం. ఎప్పుడైతే నా వర్క్ అయిపోయినప్పుడు నాకు బూస్టింగ్ ఇచ్చింది హిందూ స్వరాజ్ సమితి. ఓకే. నాకు బూస్టింగ్ ఇచ్చింది హిందూ స్వరాజ్ సమితి కూడా. ఎట్లా ఇక్కడ లోకల్లా ఏదైనా గ్రూప్ ఉన్నదా, లేకపోతే హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిందా? పక్కన మలక్పేటలో హనుమంతుని గుడి కట్టారు. ఓకే. ఆ ఫ్రెండ్స్ అందరు, నేనైతే ఎప్పుడైతే వెనుక అడుగు వేసానో వాళ్ళు ముందుకు అడుగు వేసి నాకు బూస్టింగ్ ఇచ్చారు. ఓకే. వాళ్ళని ఎప్పటికీ కట్టమేసంగా ఎప్పటికీ వాళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఓకే. గ్రేట్. వాళ్ళు డబ్బులు పెట్టారా లేకుంటే ఎక్కడికి వెళ్ళి చేసినా నాకైతే పెద్ద బూస్టింగ్ వాళ్ళే. ఓకే ఓకే. సో దాంట్లో ఎవరు కీ పర్సన్? అలా చాలా మంది ఉన్నారు. అందరు ఉన్నారు. సో అన్న మీరు ఎప్పటి నుంచి చూస్తారు ఈ గుడిని? యాక్చువల్గా మీరు ఇక్కడనే నా ప్రాపర్ బై బర్త్ ఇక్కడ. సో ఇక్కడ ఈ కాలనీ వాసులే మీరు? పద్మానగర్ కా సిటిజన్. ఓకే. సో మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి గుడి చూస్తుంటే మీకు అదే బాధ అనిపిస్తుండేనేమో? ముందు చాలా ఓపెన్ ఉండే. ఓకే. ముందు కాంపౌండ్ ఉండే, మొత్తం ఇంకా బ్యాడ్గా ఉండే మొత్తం. ఓకే ఓకే. ఇప్పుడు కానీ నాకు హ్యాపీ ఫీల్ అనిపించింది అన్న, ఎందుకంటే నేను సంతోష్ నగర్కి వస్తున్నా, లోపల ఎంటర్ కాగానే మీరు స్టార్టింగ్ నుంచే లైటింగ్ వేసేసారు. లోపల రాగానే మొత్తం ఎనర్జీ, మొత్తం ఆ సౌండ్, క్లాప్స్, ఆ భజన్స్ చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా ఎంత లక్కీ, ఎందుకంటే కరెక్ట్ ఆర్తి టైంకి వచ్చినాను భయ్య. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శుభం తమ్ముడు, స్పెషల్ థ్యాంక్స్. సో చెప్పాలన్నా, ఇంకా టోటల్ మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఈ కాలనీలో ఎంతమంది వాసులు ఉన్నారు మన వాళ్ళు, మన హిందూ బ్రదర్స్? కాలనీలో ఇప్పుడు మైనార్టీ అయిపోయినాం. ముందు మెజార్టీ ఉండే. ఓకే. పద్మానగర్ అంటుండే. ఓకే. మనం మైనార్టీ అయిపోయినాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మనం? 25 ఫ్యామిలీస్. 25. ఓకే. సో ఎట్లా మరి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇక్కడ?
2011లో స్టార్ట్ చేసాం. 11 అంటే టెంపుల్ చిన్నగా ఉన్నప్పుడే? టెంపుల్ చిన్నగా ఉన్నప్పుడే. ఓకే. అక్కడ అవుట్ సైడ్ పెడుతుండే. ఓకే. సో ఎట్లా మరి అమ్మవారి విగ్రహం ఎప్పుడు పెట్టారు? 2021 అనుకుంటా. 21. ఓకే ఓకే, ఒక 1 year గ్యాప్. 21. ఓకే. సో విగ్రహం ఎక్కడికి తెచ్చారన్న? అమ్మవారి భువనగిరి నుంచి తెచ్చాము. భువనగిరి. ఓకే. భువనగిరి అంటే ఆఫ్టర్ గట్కేస్తారు, మా అత్తగారి సైడ్. ఓకే. సో ఎట్లా మరి అప్పుడు పూజలు అవన్నీ ఎట్లా చేయించారు? ఫండింగ్ నేను ఒకటి యూనిక్ గా చూసాను. ఓకే. అంటే చుట్టుపక్కల లేని విగ్రహం మన దగ్గర ఉండాలా. ఓకే. ఈ టెంపుల్ కూడా వచ్చి వెలివేషన్, ఇది కూడా ఈ త్రిశూలాలు కూడా ఓకే ఇక్కడ ఏ టెంపుల్ కు ఉండదు. అంటే మనం కొద్దిగా ఏదైనా మనకు యూనిక్ గా ఉండాలన్నట్టు. ఒక్కసారి టెంపుల్ బార్డర్ కూడా చూసుకుంటే మనకు త్రిశూలం, ఇంగ్లీష్లో ట్రైడెంట్ అంటారు తెలుసా? ఇంగ్లీష్లో ట్రైడెంట్ అంటారు. సో చుట్టుముట్టు మంచి డిజైన్ వేయించిండు. అండ్ అమ్మవారి చేలో కూడా డమరుకం ఉంది. అమ్మవారి రైట్ హ్యాండ్లో డమరుకం విత్ పాము, అండ్ అట్లనే త్రిశూలం కూడా ఉన్నది. సో భువనగిరి నుంచి తెచ్చారు. ఓకే ఓకే, నైస్ అన్న. సో నా అమ్మవారి విగ్రహం హైట్ ఎంత ఉంటుంది? 5 feet 2 inches అన్న. 5.2 feet. ఓకే, నైస్. సో నా వెనకకి ఇది మరి కొత్త సెటప్, మనకు ఆర్చ్ తోరణము. ఆ మకర తోరణం కూడా మా పాప 2nd birthday టైంలో వచ్చేసి అమ్మవారికి పెట్టాను. ఓ గ్రేట్ 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 అన్న. ఓకే. సో ప్రతి సంవత్సరం మీరు ఏదో ఒకటి అంటే నేను ఇది కూడా ఒక చిన్న మెసేజ్ లాగా, అంటే మనం బర్త్డే పెడుతున్నా ఎన్నో పెడుతుంటాం కదా, 10,000 అయినా గుడికి పెడితే ఇది ఎల్లకాలం ఉండిపోతుంది. ఈ గుడి కాకుండా ఏ గుడికైనా, మన చుట్టుపక్కల దీపదూపారాధన టెంపుల్ ఎన్నో లేని. అవును. అలాంటిది ఏదో ఒకటి అడాప్ట్ చేసుకున్నా కానీ బెటర్ ఉంటుంది. ఓకే, ఒక ఐటమ్ ఉండిపోతుంది. అన్న అమ్మవారికి కిరీటము ఇవన్నీ ఎప్పుడు చేపించారు? ఈ మొన్న బోనాలు చేపించాం. బోనాలకు. ఓకే. సో ఎట్లన్నా మరి నవరాత్రులు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఇక్కడ? నేనే స్టార్ట్ చేశాను. మీరే స్టార్ట్ చేశారా? సో అందరు అన్నకు ఒకసారి క్లాప్స్ కొట్టాలి మళ్ళా. సూపర్ సూపర్. సో మీ టీం లీడర్ లక్ష్మణ్ అన్న ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీయా? ఎంతమంది అన్న మన యూత్ మొత్తం ఇప్పుడు పిల్లలు? 40 members ఉంటారు. 40 members. ఓకే. సో నవరాత్రిలో 2011. ఓకే, నైస్. సో ఎట్లన్నా మరి ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి ఈ 9 daysలో? ఈరోజు 4th day రోజు అయితే మీరు భజన చేసారు. సో భజన ఎక్కడి నుంచి అన్న ట్రూప్? మిస్టర్ ఉదయ్ కుమార్. ఓకే. ఇతనే. తమ్ముడు నమస్తే. మంచిగా హీరో లెక్క ఉన్నాం. నైస్ నైస్, బాగుండే మీది. నేను ప్లేయింగ్ కూడా చూసినాను. గ్రూప్ పేరు? శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భజన్ మండలి. వావ్. సో మీరంతా అయ్యప్ప భక్తులు. ఓకే, నేను స్వామి శరణం అయ్యప్ప. సో ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు? 6 years నుంచి. 6 years. ఎంతమంది టీం మీరు? మేము టీం 6 members. ఓకే. లాస్ట్ ఇయర్ వచ్చారా ఇక్కడికి? ఎవ్రీ అంటే అయ్యప్ప భజన చేసాం. ఫస్ట్ టైం మాతారాణి భజన ఇది ఫస్ట్ టైం. వావ్, కంగ్రాచులేషన్స్. సో ముందు ముందు మీరు మంచి మంచి మాతాకి చౌకి నార్త్లో చాలా ఫేమస్. సో మీరు కూడా అట్లనే డెవలప్ కావాలి, మీ గ్రూప్ని ఇంకా పెద్ద చేయాలి, మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకురావాలి. ఓకే, ఇంకా అంత హ్యాపీయే కదా? చలో, ఆల్ ది వెరీ బెస్ట్. సో చెప్పండి లక్ష్మణ్ భాయ్. అన్న ఇతను కూడా వచ్చేసి మేము లాస్ట్ టైం పాదయాత్ర బై వాక్ వెళ్తుండే. పాదయాత్రలో వచ్చి అమ్మవారికి ఇక్కడ వచ్చేసి ఒక రోజు భజన చేస్తా అని చెప్పిండు. ఈసారి వచ్చేసి అన్ననే ఫోన్ చేసి ఈ రోజు చేద్దాము, 1 rupee కూడా లేదు, ఓకే ఇక్కడ గురించి ఈ గుడి కోసం తెలుసు, ఓకే అన్న నా తరపున నేను చేస్తా అని చెప్పేసి ఆయన వచ్చారు. ఓకే, గ్రేట్ గ్రేట్. దీనికోసం మీకు ఎల్లకాలం కట్టవేసమా నీకు సుఖంగా చూడాలి. సూపర్ సూపర్ అన్న. సో 11 years 2011 నుంచి మీరు పూజలు చేస్తారు కదన్నా, ఎట్లా డెవలప్మెంట్ అయింది మీద? మళ్ళీ 2011లో వచ్చేసి అమ్మవారి పూజ చేస్తుండే. అంటే మేము వచ్చేసి కూడా ఒక థీమ్ నేను కూడా పెట్టుకున్నాను. అంటే అందరూ వచ్చి థ్యాంక్ బౌండ్ వెళ్ళడము, బ్యాండ్, డీజే అలా పెడతారు. నేను అలా కాకుండా ఎవ్రీ టైం వచ్చి డిఫరెంట్ ప్లేస్ నిమజ్జనం. ఓకే, అందులో వచ్చి నా తరపు నుంచి ఒక 4 దర్శనం అన్న కావాలి. ఎస్ పాయింట్ ఇది. ఓకే, ఎక్కడెక్కడ పోయారు అన్న అమ్మవారి విగ్రహం తీసుకు? 2011 నుంచి ఫస్ట్ వచ్చి థ్యాంక్ బౌండ్ వెళ్ళాం, సరూర్ నగర్కి వెళ్ళాం, నాగర్ సాగర్ వెళ్ళాం, భద్రాచలం, విజయవాడ, బాసరా, ఇంకోటి వచ్చేసి తుల్జాపూర్. వావ్. 9th year వచ్చి సముద్రం కావాలని చెప్పి బాపట్ల వెళ్ళాం. బాపట్ల. ఎంతమంది పోయారన్నా? మేము డిసెంబర్లో వెళ్తుండేనా. ఓ పెద్ద గ్యాంగే అయితే. ఒక మంచి పిక్నిక్ కూడా అయిపోతుంది ఇక రిటర్న్లో. సూపర్. ఓకే, చిన్న ఒకటి టార్గెట్ ఏంటంటే మన తరపు ఒక 4 దర్శనం కావాలా. ఓకే ఓకే. సో ఈసారి ఎక్కడ అన్న ప్లాన్? ఈసారి మహానంది అనుకున్నాము. అమ్మవారు మహానంది చేస్తుందా ఇక్కడ చేస్తా తెలియదు. నంద్యాల మహానంది. సూపర్ అన్న. సో అన్న మరి ఫస్ట్ డే ఏముండే ప్రోగ్రామ్? ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు 12 అయిపోయింది. సో 5వ రోజు స్టార్ట్ అయిపోయింది పంచమి. సో 4 రోజులలో ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి మరి? 4వ రోజు అభిషేకం, డైలీ మార్నింగ్ అభిషేకం ఉంటుంది, అలంకారం ఉంటుంది అమ్మవారిది డైలీ. సో ఎట్లా మీరు అలంకరణ ఎట్లా చేస్తారు? ఎందుకంటే వేరే దగ్గర పోతే వాళ్ళు విగ్రహానికి చేస్తారు, మామూలుగా తీసుకొచ్చిన విగ్రహానికి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు అమ్మవారు ఉన్నారు కదా, సో ఓవర్ చేస్తారు మరి అలంకరణ?
అలంకరణ ఇక్కడ సాయి గురుస్వామి అని ఉండు. అంటే మా టీం మొత్తం అయ్యప్ప టీమే. ఇక్కడ వారు కూడా సేవ చేసేది అయ్యప్పనే. మేము అయ్యప్ప అంటే అయ్యప్పనే చూసినాము. ఇక్కడ అభిషేకం ఎవ్రీ మంత్ అభిషేకం చేసేది జగదీష్ గురుస్వామి ఉండు. జగదీష్ ఆయన కూడా సేవ కిందనే. ఇక్కడ అలంకరణ చేసేది కూడా సాయి గురుస్వామి ఉండు. ఆయన పల్లెకి సేవ అవి చేస్తాడు. ఆయన కూడా అలంకరణే. ఆయన కూడా సేవనే. అంటే ఇక్కడ ఎవరు వచ్చేసి 1 పైసా కూడా ఆశిస్తలేరు. ఇంకా మేము కూడా చెప్పాము ఇప్పుడు ప్రెసెంట్ మనం పెట్టే టైం వచ్చినప్పుడు తీసుకోవచ్చేమో. అందరు వచ్చేసి సేవనే చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఇంకోటి మా బావ కూడా గురుస్వామి, ఆయన పేరు కూడా జగదీష్ గురుస్వామి. సో ఈసారి నేను బై వాకే వెళ్తుండు మళ్ళీ. అవునా? అట్లా కల్పిస్తా ఒకసారి. ఇక్కడ కొత్తపేటలో ఉంటాడు. సో మీరు ఎప్పటి నుంచి చేసుకుంటారా మాల? నేను వచ్చేసి చాలా లాంగ్ అయిపోయింది. గ్యాప్ ఇచ్చేసి చేశాను. లాస్ట్ 4 years బై వాక్ వెళ్ళాను. 4 times బై వాక్ అయిపోయింది. సో 5th టైం అండి. మా ఉదయ్ సార్ అంటే ఓకే వెళ్తాం. ఓకే. సో చెప్పాలన్నా మరి రేపు ఏముంటుంది ప్రోగ్రామ్? 5th day, 6th day, 7th day మన నవరాత్రులు. నెక్స్ట్ డైలీ మార్నింగ్ డైలీ పొద్దున వచ్చేసి హోమం ఉంటుంది. 9 days హోమం ఉంటుంది మార్నింగ్. ఓకే. అంటే నచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు. నచ్చిన వాళ్ళు. అది కూడా ఎవరు పే చేసేది ఏం లేదు. ఓకే. ఇది కూడా టెంపుల్ తరపు నుంచి ఇక్కడ వస్తే చాలు మాకు. గ్రేట్. సో ఇక 9 రోజులు అంటే ఇక ఫుల్ పండుగ అనమాట మన పద్మానగర్లో. అందరు కలిసిపోతారు. నైస్. ఎట్లా వినాయకుని టైంలో కూడా ఇట్లనే ఉంటుందా ప్లాన్? వినాయకులు కూడా పొద్దున వచ్చి అది వినాయకుని డైలీ పూజ ఉంటుంది. అవన్నీ ఏమి ఉండదు. అది వచ్చేసి ఇక్కడ నిమజ్జనానికి. ఓకే. సో దీంట్లో ఎక్కువ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. సో మనం స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు మనకు 18 శక్తిపీఠాల్లో మీరు పెట్టారు పోస్టర్స్. అది ఎవరిది ఐడియా? అది నేను యాక్చువల్లీ వచ్చేసి ద్వారదతో జ్యోతిర్లింగాలు పెడదామని ఉండే. ఓకే. నా ఫ్రెండ్ నరేష్ అని ఉండు. అతను వచ్చేసి జ్యోతిర్లింగాల కన్నా బెటర్ వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాలు పెడితే బాగుంటుంది చెప్పి. అవును. దానికి శక్తిపీఠాల గురించి మేము ప్లాన్ చేస్తే మేము బడ్జెట్ ఎక్కువైతేనే మేము చూస్తున్నాం. దాంట్లో కూడా వచ్చేసి ఉదయ్ ఉంది కదా, ఉదయ్ వచ్చేసి సలహా ఇచ్చిన అట్లా కాదని ఇలా తక్కువ అయిపోతుంది. ఓకే. అలా కూడా వచ్చేసి ఆయన చాలా సపోర్ట్ ఉంది ఉదయ్ది. ఓకే. నైస్. సో పిల్లలకు కూడా తెలుసు అసలు 18 శక్తిపీఠాలు అంటే ఏం పేర్లు అమ్మవారు, అసలు ఎందుకు సతీ, ఆ స్టోరీ మొత్తం తెలుస్తుంది. మీరు అందరూ చదవాలి మంచిగా. లాస్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ వస్తుంది. సరేనా? సో విత్ లొకేషన్ కూడా పెట్టారు. బాగుందన్న. అదే వచ్చేసి సతీదేవి స్టోరీ కూడా తెలియదు, అష్ట శక్తి పీఠాలంటే తెలియదు. అందుకని మన తరఫు ఒక చిన్న మెసేజ్ రావాలి, అది తెలియాలి ఈ నేటి కాలం పిల్లలకని చెప్పేసి ఆ స్టోరీ కూడా పెట్టాం. ఓకే. సో అన్న ఇట్లనే మీరు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనం తీసుకురండి అన్న. అంటే మన బేసిక్గా మన హిందూయిజంలా, మన సనాతన ధర్మంలా, మన కల్చర్లా చాలా మటుకు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అని వచ్చి మొత్తం వెస్టర్న్ మీడియా వచ్చేసి ఏవేవో చూస్తున్నారు. అట్లీస్ట్ పండుగల టైంలో అన్నా కానీ మన కల్చర్ గురించి చెప్పడం బాధ్యత మనది. బట్ గ్రేట్ అన్న. అంటే మీలాంటి వాళ్ళు ప్రతి కాలనీకి ఒకళ్ళు ఉండాలి. కాలనీ చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఒకళ్ళు పెద్ద మనిషి ఉంటే పిల్లలందరూ కరెక్ట్ దారిలో పోతారు. సో మీరు అందరు ఫుల్ హ్యాపీయా? అందరు లక్ష్మణ మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా. సో అన్న మీరు ఏం చేస్తుంటారు బై ప్రొఫెషన్? నేను కిక్ బాక్సింగ్ ట్రైనర్ అన్న. కిక్ బాక్సింగ్ నారాయణగూడ వైఎంసీలో నా సెంటర్ ఉంది, వారియర్స్ కాంపాక్ట్ స్పోర్ట్స్. వావ్ గ్రేట్, గుడ్ టు హియర్. స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది. ఓకే. వీళ్ళందరూ గర్ల్సే కానీ నైస్. మీరు అందరు మంచిగా నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్కి, వెరీ ఇంపార్టెంట్. సో మన సైడ్ ఇటు సైడ్ పిల్లలు వీళ్ళు వచ్చేసి వేరే గేమ్లో ఉన్నారు. ఓకే. సో చెప్పాలన్నా మరి ఎట్లా లాస్ట్ నిమజ్జనం రోజు ఏ టైంకి మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి మన మాత? ఈవినింగ్ అయినా అంతే. అందరు వచ్చేసి గ్యాదర్ అయ్యే వరకు. ఓకే. సో నెక్స్ట్ టైం ఒక పని చేయాలి, మీరు సస్పెన్స్ పెట్టాలి. ఎవరికి చెప్పొద్దు ఏడికి తీసుకొస్తున్నావు. లాస్ట్ డే తీసుకోవాలి, అందరు షాక్ అయిపోవాలి. ప్రతిసారి చెప్తారు కదా, నెక్స్ట్ టైం సస్పెన్స్ చెప్పొద్దు అట్లా. సో ఇంకా మీకు ఇక్కడ మీ ఓవరాల్ నీకు సపోర్ట్ చేస్తారు ప్రస్తుతానికి పిల్లలు? ఇక్కడ అందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు చాలా మంది బయటనే ఉన్నారు, వెళ్ళిపోయారు లేట్ అయిపోయిందని చెప్పి. ఓకే. యాక్చువల్ టైం కూడా లేట్ అయిపోయింది అన్న. ఇప్పుడు టైం చూసుకుంటే సుమారు మనకు 1:45 అవుతున్నది. బట్ గ్రేట్ అన్న. నేను ఆ ఫోటోలు చూసి నేను కొంచెం అదే షాక్ అయిపోయినా. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నా? ఆల్రెడీ మనకు రూఫ్ వచ్చేసింది, అమ్మవారి విగ్రహం కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? పక్కన కూడా మనకు ఏరియా ఉంది. సో మీ రిక్వెస్ట్ ఏంది మన హిందూ బ్రదర్స్ కి? మా గోల్ వచ్చేసి ఇక్కడ 25 feet గోపురం అన్న. 25 feet? 25 feet. ఇక్కడ చుట్టుపక్కల లేదు, ఇక్కడ 25 feet గోపురం కావాలి మన రూఫ్ పైన. వావ్. ఇప్పుడు 17 feet హైట్ స్లాబ్, దానిపైన 25 feet, మొత్తం 40 feet అవుతుంది. వావ్. అంటే 40 feet అంటే మనకు మెట్రో నుంచి కూడా మంచిగా కనిపిస్తుంది, విజిబిలిటీ ఉంటుంది అన్న. గ్రేట్ అన్న. ఓకే. ఇక్కడ ద్వార శక్తులు ఉంటారు అమ్మవారికి, లెఫ్ట్ రైట్ 5 feet అనుకుంటున్నాము. 5 feet 80% అది. ఓకే. ఇంకోటి ఇక్కడ పద్మం వస్తుంది. ఓకే. పద్మం అంటే మనకు
తామరపూర్ అలా వస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసి ఇంకా ముందు ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా కాలేదు. ఓకే. ఇది కూడా కొద్ది గ్యాదర్ చేయడం అలాంటివి అవుతుంది. ఓకే. ప్రతి గుడిలో మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విగ్రహాలు ఉంటాయి. ఎందుకుంటాయి తెలుసా చెప్పు? వాళ్ళు ద్వారపాలకులు అనమాట, అంటే వాచ్మెన్ లైక్ గేట్ కీపర్స్. సో ఎవరైనా లోపల రావాలంటే ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపల రావాలి. ద్వారపాలకులు అట్లా బాడీ గార్డ్స్ టైప్ అనమాట. ప్రతి టెంపుల్ ఉంటారు, విష్ణుమూర్తి టెంపుల్, శివాలయం టెంపుల్, అమ్మవారి టెంపుల్, ప్రతి అనుకుంటారు అనమాట. సో అన్న మరి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? మీరు ఉన్నదే చాలా క్రిటికల్ ఏరియాలో, ఇంత క్రిటికల్ ఏరియాలో కూడా మనం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటేనే మనం స్ట్రాంగ్ ఉంటాం. సో మీ మెసేజ్ ఏంది? ఇప్పుడు పిల్లలు ఉన్నారు. తమ్ముడు నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు మీ దగ్గర, ఇంకా చదువుకుంటారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం? మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మనకు ఈ నాలెడ్జ్ వచ్చేసి ఏ ఇంట్లో ఇస్తలేరు, ఏ టెంపుల్ ఇస్తలేరు. అవును. మీకు ఈ నాలెడ్జ్ కావాలంటే హిందూ సంస్థలకు వెళ్ళండి. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, హిందూ వాహిని. అవును, కూడా ఒక హిందూ వాహిని కార్యకర్త అయినందుకే నాకు ఈ థాట్ వచ్చిందొచ్చు, లేకుంటే రాకపోతుండేమో. మేబీ అందరు ఉన్నట్టు నేను ఉంటుండేమో. అవును. అంటే ప్రతి ఒక్కరు సంఘంలో ఉంటే కొద్ది గొప్ప ధర్మం కోసం తెలుస్తుంది, ఏది గుడ్ ఏది బ్యాడ్. అవును. అలా మ్యాక్సిమం అందరూ వచ్చేసి సంఘంలో ఉండాలి. సంఘంలో జాయిన్ అయితే ఆటోమేటిక్గా వచ్చి మన టెంపుల్ బాగుంటుంది, మనం బాగుంటుంది, మన ధర్మం బాగుంటుంది. సో అన్న యాక్చువల్గా ఏం చెప్తున్నానంటే మనకు ఒక స్లోగన్ ఉంటుంది, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. అంటే మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం ఆటోమేటిక్ మనం కాపాడుతాం. టెంపుల్ ఉంటే మనం ఉంటాం, టెంపుల్ లేకుంటే మనం లేము. ఎస్ సార్. సో ఎట్లన్నా మరి ఇక్కడ ఎవరన్నా టెంపుల్ చూసుకోవడానికి ఎవరన్నా ఉన్నారా? ప్రెజెంట్ ఎవరు లేరన్న. ఓకే, మొత్తం మీరే చూసుకుంటారు, పూజలు, క్లీనింగ్ అంతా A to Z. గ్రేట్ అన్న, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 7-8 మండపాలకు వెళ్ళినాయి దుర్గా పూజ, ఇది 4th డే కదా. సో ఫస్ట్ టెంపుల్ విజిట్ మన అమ్మవారు మీకు బ్లెస్సింగ్. అంటే టెంపుల్ లోపలికి వచ్చి అమ్మ దర్శనం చేసుకోవడం ఇదే. శంషాబాద్ రేపు పోతున్నా, సో మలక్పేటలో ఇక్కడికి వచ్చిన అనమాట. दीदी नमस्ते। नमस्ते। आपको कैसा लग रहा है? आप तेलुगु आता है आपको? हिंदी। हिंदी। तो आप हैदराबाद से ही है या? नहीं, हैदराबाद से। हैदराबाद, बट तेलुगु नहीं सीखे? अभी सीखना है। अगली बार जब हम वीडियो निकालेंगे 2025 में आपसे शुरू करेंगे, वो भी तेलुगु में। आपको कैसा लग रहा है? इतना भव्य मंदिर है और आपका ग्रुप भी बहुत एनर्जेटिक है, तो आपको कैसा लग रहा है? और लक्ष्मण भाई भी है, लक्ष्मण भाई को देखे तो ही वो मेरे को भी वो पॉजिटिव फीलिंग आया, तो आपको कैसा लग रहा है? एक्चुअली ये मंदिर और ये ग्रुप, ये एनर्जेटिक, ये मतलब भगवान के लिए पॉजिटिवनेस, ये हर एक चीज़ हमारे को सर के रिगार्डिंग आया है। एंड नॉट ओनली मतलब भगवान के प्रति नहीं, सनातनी प्रति नहीं, मतलब एवरी डायरेक्शन में, मतलब एवरी लेवल ऑफ फोकस में सर इज अ बैक सपोर्ट टू बूस्ट एवरीवन, लाइक मतलब हर एक चीज एंकरेजमेंट और मोटिवेटर, ही इज एवरीथिंग इन एवरी वे। ओके, सो इज ए गुरु आल्सो फॉर यू? यस। आप भी किक बॉक्सिंग सीखे? यस, आई एम अ नेशनल किक बॉक्सर। वाओ, ग्रेट ग्रेट, सुपर सुपर। तो मेरे दोनों बेटियों को भी लेके आऊंगा, उनको भी सिखाना है आप। श्योर। सो अभी कितने आप, यू आर टीचिंग नाउ, यू आर इनटू द टीचिंग प्रोफेशन और स्टिल यू आर practicing? So all the best for you. Thank you. I hope you'll go to the international level very soon, and you should start an academy with the support of Lakshman Bhaiya. Sir. Yeah, all the very best. Thank you. Yeah. సో భయ్య, ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మీరు ఇంకా కొంచెం మన గ్రూప్ గురించి అండ్ మీరు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, చెప్పండి. యాక్చువల్లీ మేమంతా ఇప్పుడు ఉన్న ఇక్కడ టీం కానీ యూత్ కానీ మేము చాలా అదృష్టవంతులం అన్న. ఇవాళ రేపు ఏంటంటే నార్మల్ ఇక్కడ రండి, ఆ ఫంక్షన్కి వెళ్దాం, ఆ దావత్కి వెళ్దాం అనగానే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కనీసం పూజకు రండి అంటే పిలిచేవారు కూడా లేరు, అంటే పిలిచేవారు చాలా తక్కువ, పిలిచేవారికి కూడా కొంతమందికి ఇంకా లేరు. అట్లాంటి మేము అదృష్టవంతులం, మాకు లక్ష్మణ్ అన్న ఉన్నాడు. అంటే ఒక పాయింట్ ఏంటంటే రాత్రి 2 గంటలకు 3 గంటలకు నీలోఫర్ పోయి ఛాయ్ దానికి టైం ఉంటుంది కానీ పూజకు రానికి ఉండదు పబ్లిక్కి, అది కూడా కరెక్టే. ఎస్, అట్లా మీరు లక్ష్మణ్ భాయ్కి కూడా సపోర్ట్ చేయాలి, మీరు కూడా మంచి మంచి ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇప్పుడు అంతా యంగ్ బ్లడ్ కదా, సో మీరు మంచి మంచి ఇన్పుట్స్ ఇస్తే మనం ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతాం. సో థ్యాంక్ యూ లక్ష్మణ్ భాయ్, చాలా మంచిగా అనిపించింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అది కూడా ఆరతి టైంలో. సో నెక్స్ట్ టైము నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, తప్పకుండా ఫ్యామిలీతో వస్తా. సో మా 2 పాపలను, మా వైఫ్ని తీసుకొని వస్తాను. సో థ్యాంక్ యూ లక్ష్మణ్ భాయ్, మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తాను. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. అందరూ ఒకసారి जय बोलो दुर्गा माता की जय, भवानी जय, शिवाजी जय, भवानी जय, शिवाजी जय, श्री राम हर हर महादेव शंभो शंकर जय, बजरंगबली जय, बजरंगबली। भारत माता की जय, भारत माता की जय, जय हिंद।
అందరికీ ధన్యవాదములు. गाए पार्वती ओ मैया हम सब उतारे तेरी आरती अम्बे तू है बंदे वाली जय दुर्गे शंकर वाली तेरे गुण गाए पार्वती ओ मैया हम सब उतारे तेरी आरती तेरे भक्त जगत पर जीव जीने జయ భవాని అన్న, జయ భవాని, జై శ్రీరామ్. కలుద్దామన్నా, కలుస్తూనే ఉంటాం.